నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. మన ధర్మంలో భగవంతుణ్ణి అనేక రూపాల్లో కొలుస్తూ ఉంటాం. కొంతమందికి రాముడిష్టం, మరికొంతమందికి కృష్ణుడు, ఇంకొకరికి శివుడు. ఏ రూపమైనా పరమాత్మ ఒక్కడే. పూర్వం లీలాసుకుడు అనే గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన పరమ కృష్ణ భక్తుడు. తెల్లవారింది మొదలు శ్రీకృష్ణ పరమాత్మ సేవలోనే గడిపేవారు. ఆయన ధ్యానంలో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అవుతుందని తహతహలాడేవారు. రోజు కృష్ణ పూజ చేసి ధ్యానంలో కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ తనకి దర్శనం ఇవ్వకపోతాడా అని ఆశతో ఎదురు చూసేవారు. ఒకరోజు ఆయన ధ్యానంలో ఉండగా ధనుర్బాణధారి అయిన శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఆయనకి కలిగింది. లీలాసుకుడు ఆశ్చర్యపోయారు. తాను కోరుకున్నది కృష్ణ దర్శనం, కానీ తనకి రామదర్శనం జరిగిందని ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు కూడా తాను ధ్యానం చేస్తున్నంతసేపు తనకి శ్రీరామచంద్రమూర్తే కనిపించారు. అయితే తాను పూజిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ తనకు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదని మనసులో వేదన పడుతూనే ఉండేవారు. ఆయన బాధ తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆయన వద్దకు వచ్చారు. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆయన దిగులుగా ఉండడం చూసి కారణం అడిగారు. అప్పుడు లీలాసుకుడు తాను కృష్ణ దర్శనం కోసం ధ్యానం చేస్తుంటే రామదర్శనం జరుగుతోందని జవాబిచ్చాడు. అందుకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నువ్వు పూర్వజన్మలో శ్రీరామచంద్రమూర్తి పరమ భక్తుడివి. ఆ జన్మలో శ్రీరామ దర్శనం కోసం నువ్వు ధ్యానం చేసేవాడివి. ఆ జన్మలో అది నెరవేరలేదు. ఈ జన్మలో అది నీకు సఫలమయ్యిందని చెప్పాడు. అయినా పరమాత్ముడికి రూపభేదం లేదు. నువ్వు కోరుకున్న రూపంలోనే దేవుణ్ణి దర్శించాలనుకోవడం పొరపాటని వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడు. అది విన్న లీలాసుకుడు తాను చేసిన తప్పుని తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీరామచంద్రమూర్తికి భేదం లేదని మనసులో తలుచుకుని తర్వాత రోజు ధ్యానంలో కూర్చున్నారు. ఆ రోజు ఆయనకి కృష్ణ దర్శనం జరిగింది. లీలాసుకుడు చాలా ఆనందించాడు. తన పొరపాటును గ్రహించి దాన్ని సరిదిద్దుకున్నాడు. రాముడైనా కృష్ణుడైనా పరమాత్ముడే అని గుర్తించాడు. జీవితం అంతా కృష్ణ పరమాత్మ సాన్నిధ్యంలో గడిపి చివరిన కృష్ణ పరమాత్మలో ఐక్యమయ్యారు. ఇలాంటి మంచి కథలు తెలుసుకోవడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.